ఆప్కి అదాలత్లో పీయూష్ గోయల్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఈయనకు ఎంతో త్వరగా కోపం వస్తుంది అని. పీయూష్ సార్, మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు పేరెంట్స్ మీకు హ్యాపీ అని పేరు పెట్టారట. కానీ హ్యాపీ సార్ ఇప్పుడు అంత హ్యాపీగా లేదు కదా? మీ ఆఫీసర్స్ బాగా తిడతారు. చూస్తుంటే అలా అనిపిస్తుందా మీకు? రజత్ గారు, ఈ దేశం ప్రజల దగ్గర నుంచి అలాగే మీ నుంచి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఆఫీసర్ల మీద నమ్మకం ఉంది, నా మీద నమ్మకం ఉంది. మేమందరం కూడా కొలీగ్సే. చాలా సంవత్సరాల పాటు ఈ దేశం ఎంతగానో పోరాడింది, చాలా కష్టపడింది. కొన్ని చిన్న చిన్న విషయాలకు కూడా ఈ దేశం చాలా భయపడాల్సి వస్తుంది. ఒక చిన్న విషయం, దేశంలో అందరిళ్లలోనూ కరెంట్ ఉందని మనం చెప్పలేం. ఒకవేళ మేము అది కూడా చేయలేకపోతే కోట్ల మంది పిల్లలు కరెంట్ లేకుండా చాలా కష్టాలు పాలవుతున్నారు. అలాంటి విషయాల్ని మీరు అధికారుల దగ్గర డీల్ చేస్తున్నారు. అధికారుల్ని వెంటనే యాక్షన్ తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. ఊరంతా కరెంట్ ఉండాలి, అందరిళ్లలోనూ ప్రజలందరికీ అన్నీ దొరకాలి కదా. ఒకవేళ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే, ఎవరైనా సరిగ్గా పని చేయకపోతే, అంటే లంచం అనే పదం వినిపిస్తే కోపం రావడం సహజమే కదండి. మీరు అందరి ఇళ్లకి కరెంటుని ఇచ్చారు, అది నిజం. నాకు అందులో ఎమోషనల్ కనెక్ట్ ఉంది. నేను కూడా రైల్వే స్టేషన్లో ఆ వెలుగులో చదువుకున్నా. అప్పుడు మీ నాన్నగారు వేద్ గారు, ఆయన నాకు బాగా తెలుసు. అప్పుడు ఆయనేమన్నారంటే ఆయన ఇంట్లో కూడా కరెంట్ లేదని ఆయన రైల్వే స్టేషన్లో చదువుకున్నారట. ఒక చిన్న ఇంట్లో అంబాలనే ఒక ఊరుంది కదా, అక్కడ నా కుటుంబం ఉండేది. అక్కడ ఆ టైంలో కరెంట్ అనేదే ఉండేది కాదు. సో స్ట్రీట్ లైట్స్లో, కొన్ని సమయాల్లో రైల్వే స్టేషన్లలో ఇలాగే ఆయన చిన్నప్పుడే స్కూలింగ్స్ చేశారు. ఆ తర్వాత ఆయన బనారస్కి వెళ్ళి ఇంజనీరింగ్ చేసే అవకాశం ఆయనకి దక్కింది. ఆ సమయంలో ఆయనకి ముంబై వాళ్ళు స్వాగతం పలికారు. ముంబై ఆయన్ని పూర్తిగా సొంతం చేసుకుంది. ముంబై సిటీ ఆఫ్ డ్రీమ్స్. ఆయనకి ముంబై ఎన్నో అవకాశాలు కల్పించింది. ఈ రకంగానే చాలా పెద్ద డెవలప్మెంట్ జరిగింది. చూసారంటే స్వాతంత్రం దొరికిన 70 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా మనకి ఒక సెన్సిటివ్ ప్రైమ్ మినిస్టర్ దొరికారు. ఆయన మనసులో ఎప్పుడూ ఒక నొప్పుండేది. అదేంటంటే మనమ్మ, మన చెల్లెలు, మన కూతురు ఒక టాయిలెట్ లాంటిది, ఒక చిన్న బేసిక్ అమ్యూనిటీ, బేసిక్ నీడ్ అది కూడా లేకుండా ఉన్నారు. మన దేశంలో 50% భారతీయ ప్రజలు టాయిలెట్ లేకుండానే 2014 వరకు పొదల్లోకి వెళ్లి కానిచ్చడం అనేది చాలా సిగ్గుచేటు విషయం. సిగ్గుచేటు విషయం అంటే ఇది దేశం అంతటికీ, మనమందరికీ కూడా. కానీ వంశపారంపర్యంగా ఒక కుటుంబంలోంచి రాజకీయాల్లోకి వచ్చారు. అలాంటి వాళ్లందరికీ ఇలాంటి విషయాలు అసలు అర్థం కాదు. వాళ్ళందరూ ఒక మంచి అట్మాస్ఫియర్లో బతుకుతారు. కానీ మోదీ గారు చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్లో ఆయన జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు. పల్లెటూరులో స్కూల్కెళ్ళొచ్చేవారు. లిటరలీ ఒక మామూలు కుటుంబంలో ఉన్న అన్ని రకాల కష్టాల్ని ఆయన చూశారు. అలాంటి ఒక ప్రత్యేకమైన మనిషి మెయిన్ విషయం ఏంటంటే, ఈ దేశంలో ప్రతి ఒక్కరింట్లోనూ ఒక బేసిక్ టాయిలెట్స్ ఉన్నాయా, అన్ని ఇళ్లలోనూ విద్యుత్ సరఫరా వచ్చింది. డిజిటల్ కనెక్టివిటీ దేశంలోని అన్ని మూలల్లో ఉన్నాయి. రోడ్స్ కూడా అన్ని ఊళ్ళల్లోకి వచ్చేశాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే, ట్యాప్లోంచి నీళ్లు రాని ఇల్లంటూ ఇంకో 2 సంవత్సరాల్లో అసలు ఏవీ ఉండదు. ఒక రకంగా చూసావంటే ఒక మామూలు ప్రజలకి కావాల్సినవన్నీ కూడా ఒక 3 కోట్ల జనాలకి మీకంటూ ఒక సొంత ఇల్లు, 3 కోట్ల మందిని ధనవంతులుగా మార్చారు. అదీ కాకుండా గవర్నమెంట్లన్నీ ఏకమై ప్రధానమంత్రి మోడీ గారి ఇన్స్పిరేషన్ వల్లో లేదా ఆయన పద్ధతుల వల్ల ఇది అందరింటికి వెళ్లి చేరింది. మీరు చేసే పని విషయం అయితే అందరికీ నచ్చలేదు. మీరు ఆఫీసర్స్ని అర్ధరాత్రి పంపుతారు. ఆఫీసర్స్కి మీరు అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్ చేసేవారట. అలా చూసారంటే ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడూ మళ్ళీ మా అందరికీ ఒక విషయం చెప్తూ ఉంటారు. మీరు ఎన్ని గంటలైతే పని చేస్తారో మీ అందరికన్నా నేను 1 గంట ఎక్కువ పని చేస్తానని చెప్పేవారు. సమయం చాలా తక్కువగా ఉంది, కానీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దేశం మీద నమ్మకం చాలా ఎక్కువ ఉంది. మన అందరి మీద ప్రజలు చాలా నమ్మకాన్ని ఉంచుకున్నారు.
అది మాత్రమే కాదు, చూసారంటే మనం 24 గంటలు అవైలబుల్గా ఉండాలి. అలాంటప్పుడు మీరు చూసారంటే నేను చాలా నా ఇంటర్నల్ విషయాలు, రీడింగ్, ఫైల్స్ అన్నిటినీ నేను నైట్ టైం చూసుకునేవాడిని. టైం కానీ సేవ్ చూస్తే అవుతుంది. ఐపీఎస్ ఐఏఎస్ అందరూ కూడా ఈయన అర్ధరాత్రి పని చెప్తున్నారు, దానికైనా సర్వీసులోకి వచ్చామనుకునేవారు. లేదు, రాత్రి లేపాలన్నది నా ఉద్దేశం నేనేమంటానంటే కాదు. నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను. అది ఒక పెద్ద నింద మిస్టర్ రజత్ సార్. నాకు తెలిసినంత వరకు ఇవాళ మన గవర్నమెంట్లో పనిచేస్తున్న అందరూ కూడా వాళ్ళ మనసులో ఖచ్చితంగా ఈ విషయం ఉండాలి. మా ఆఫీసర్స్ లేదా మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళు ఈ కొత్త కల్చర్తో కలిసి ఈ కొత్త ఉద్దేశంతో వాళ్ళు సిద్ధమవుతున్నారు. వాళ్ళందరూ కూడా దీన్ని ప్రజలకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. అల్టిమేట్లీ గవర్నమెంట్ ఆశలతోనో లేదా స్లోగన్స్ వల్ల ఇది జరగదు. కాలం అంతా మారిపోయింది. కాంగ్రెస్ ఉన్న సమయంలో ఒక ఎలక్షన్స్ జరిగేటప్పుడు అనౌన్స్ చేస్తారు, ఇప్పుడు ఈ ఏరియాలో రైల్వే సర్వే జరగబోతుందని చెప్తారు. ఆ తర్వాత ఇంకో ఎన్నికలు వచ్చినప్పుడు ఆ తర్వాత గుర్తుపెట్టుకుని మరీ చెప్తారు ఏది జరగలేదు అని. అది మాత్రం కాకుండా ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ కాబోతుందని అంటారు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత చిన్నగా ఒక బడ్జెట్ ఇస్తారు. ఇలా వాళ్ళు చేసి చేసి చాలా సంవత్సరాలుగా ఎన్నో ప్రాజెక్ట్స్ అలాగే ఉండిపోయాయి, అస్సలు కదలలేదు. చూడండి, ప్రధానమంత్రి మోడీ గారు ఎలాంటి వారంటే ఆయన ఏం అనౌన్స్ చేస్తారో దాన్ని పూర్తిగా చూసి బాగా ఆలోచించి ప్లాన్ చేసిన తర్వాతే చేస్తారు. ఇవాళ చూసారంటే పిఎం గతి ప్రోగ్రామ్ చాలా మోడర్నైజ్డ్ ప్రోగ్రామ్. అది ఆయన ఒక కొత్త దారి కనిపెట్టారు. దాని ద్వారా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చాలా స్పీడ్గా, చాలా మంచి దారిలో బాగా యాక్టివ్గా ఇంప్లిమెంట్ అవుతుంది. ప్లాన్స్ జరుగుతాయి. అప్పుడు రైల్వే సర్వే చేయడానికి 2-3 సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు 1 వారం లేదా 2 వారాల్లో పూర్తి చేయొచ్చు. రోడ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా బానే ప్లానింగ్ జరుగుతున్నాయి. మధ్యలో ఎలాంటి ఫారెస్ట్ గానీ లేదా వైల్డ్ లైఫ్ సాంచురీలు గానీ రావట్లేదు. అందుకని ఏ పని ఆగట్లేదు. ఇవాళ మనం ఈ విధంగానే పని చేస్తున్నాం. ఇలాంటప్పుడు మనం ఖచ్చితంగా రాత్రింబగలు పని చేయాలి. ఆఫీసర్స్ అందరూ కూడా ఇందులో సపోర్టివ్ గా ఉండాలి. పీయూష్ సార్, మీరు 9 ఏళ్లుగా మోడీ గారితో పనిచేస్తున్నారు. ఆయన కేబినెట్లో మినిస్టర్గా ఉన్నారు. అసలు ఆయనకు ఇంత ఎనర్జీ ఉన్న విషయం మీకు బాగా తెలిసిందే కదా. అక్కడ ఎనర్జీ ఆయన సెన్సిటివ్ క్యారెక్టర్లో ఒక భాగం. ఆయన చాలా డిసిప్లిన్డ్ వ్యక్తి. ఒక్కొక్క ప్రాజెక్టులను ఒక్కొక్క ప్రోగ్రాంలో లాంచ్ చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా బాగా ఆలోచించి ఎలా చేయాలి, ఎంతసేపట్లో ఇది చెయ్యాలి, ఎలా మనం బాధ్యతల్ని అందరికీ సమానంగా పంచాలి, దాన్ని తర్వాత సూపర్వైజ్ చేయడం. మీకు ఒకే ఉదాహరణకి ఆయన పనిచేసే విధానాన్ని మీకు చెప్తాను. గవర్నమెంట్ కొంటోందంటే లేదా గవర్నమెంట్ నుంచి ఎవరైనా ఒక పెన్ గానీ పేపర్ గానీ కొంటున్నారు అనుకోండి, లేదా ఏ సర్వీసెస్ ని యూజ్ చేసినా కూడా ఒక్కొక్క పోర్టల్ కి ఒక జెమ్ పోర్టల్ ని మన ప్రధానమంత్రి గారు కాన్సెప్చువలైజ్ చేశారు. పూర్తిగా దీనికి ఒక ప్రాసెస్ జరుగుతూనే ఉంది. గవర్నమెంట్ ఈ మార్కెట్ స్పేస్, దాన్ని జెమ్ అని అంటారు. జెమ్ ప్రాసెస్ ని తీసుకొచ్చారు. ఇప్పుడే అది పూర్తయింది. అది మాత్రమే కాకుండా అందులో 2 లక్షల కోట్లు అందులో జెమ్ ద్వారా గవర్నమెంట్ తీసుకుంది. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ప్రకారం 40,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖజానా నుంచి, ఒక రకంగా చెప్పాలంటే అవి ప్రజల డబ్బే. జెమ్ ద్వారా ఆ డబ్బుని సేవ్ చేయగలుగుతున్నామని చెప్తాను. మీరు ప్రపంచం మొత్తం ఇంటర్నేషనల్ లీడర్స్ని కలిశారు. ఒక మినిస్టర్గా హెడ్ ఆఫ్ స్టేట్స్ని కలిసినప్పుడు వాళ్ళేమనేవారు? మోడీ ఏం తింటారు అని అడిగేవారా? ఆయన భోంచేసేది కేవలం బతకడానికి మాత్రమే చేస్తారు. ఆయనకి సంబంధించి భోజనమో లేదా జీవితమో తినడానికి మాత్రమే కాదు. మనల్లో మీరు చూసారంటే నేను ఎప్పుడు కూడా ఈ విషయంలో నన్ను నేనే నేరస్తుడని అంటూ ఉంటాను. ముంబైకి వెళ్లి పావుబజ్జీ తినకపోతే నాకు సంతోషం అనేది ఉండదు. మనందరికీ సంబంధించినంత వరకు మనం భోజనం టేస్ట్ మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాం. మన ప్రధానమంత్రి గారు ఎంత మినిమం తినాలో దాన్ని ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. మీకే బాగా తెలుసు, నవరాత్రి టైంలో ఆయన నీళ్లు మాత్రమే తాగుతూ 9 రోజులుంటారు. సో ఆయన నమ్మకం, ఆయన బలమైన ఫోకస్, ఆయన ప్రాణాల్ని పూర్తిగా దేశం కోసం అంకితం చేయాలని అనుకుంటున్నారు. ఇదే ఆయన ఎనర్జీలో ఉన్న అతిపెద్ద రహస్యమని చెప్పాలి. మీకు అప్పుడప్పుడు కోపం వస్తుంది, ఆఫీసర్స్ని బాగా తిడతారు. అలాగే మోడీ గారికి కోపం వస్తే మిమ్మల్ని తిడతారా? దీన్ని మీరిది విన్నారంటే చాలా ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు ఆయనను ఎప్పుడూ తిట్టలేదు.
కానీ చాలాసార్లు నువ్వు తిట్టడం మానేయని ఆయన నాకు అడ్వైస్ చేసేవారు. ప్రధానమంత్రి మోడీ గారు ఆయన విషయంలో తిట్టడం అనేది అసలు ఆయనకి అలవాటే లేదు. ఆయన ఎప్పుడు కూడా అర్థమయ్యేలా చెప్పాలనేది ఆలోచిస్తారు. అది మాత్రమే కాకుండా మీరు ఆయనతో ఎప్పుడైనా మాట్లాడడానికి ప్రయత్నించారంటే, ఎక్కడైనా ప్రెసెంటేషన్ ఇచ్చారంటే, అంటే ఎక్కడైనా మీటింగ్లలో కాన్వర్సేషన్ జరిగేటప్పుడు అక్కడ మన ప్రధానమంత్రి గారు చాలా తక్కువగా మాట్లాడతారు. 5 నిమిషాలు, 7 నిమిషాలు లేదా 10 నిమిషాలే మాట్లాడతారు. ఆయన గంటల తరబడి మాట్లాడతారు. విషయం ఏంటంటే ఆయన ముందు ఎవరు కూడా మాట్లాడరు, ఆయన చెప్పేది మాత్రమే అందరూ వింటారు. అలా చూసారంటే ఈ రకమైన చాలా తప్పుడు ఇంటెన్షన్స్ స్ప్రెడ్ చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కానీ రజత్ గారు నాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ మన దేశపు ప్రజలకి ఆయన మీద కొంచెం కూడా అనుమానం అనేదే లేదు. ఎవరి మనసులోనూ కూడా ఆయన గురించి అసలు అనుమానం అనేదే లేదు. మన భారతీయ ప్రజలు ఆయన పనిచేసే తీరుని చూసుంటారు. అది కాకుండా పరీక్ష పే చర్చ అనే ప్రోగ్రాంలో మన యూత్స్తో కలిసి మోడీ గారు వస్తున్నారు. ఆయన వేరువేరు ఫోరంలలో మన ప్రధానమంత్రి గారు చాలా మంది అథ్లెట్స్ ని వెళ్లి కలుస్తున్నారు. అలాగే స్టార్టప్ ఆంట్రప్రెనర్స్ ని కలుస్తున్నారు. అలాగే కొత్త ఇన్నోవేషన్ ని చూస్తున్నారు. అలాగే మన కొత్త ఇండస్ట్రీస్ ని కూడా చూస్తున్నారు. మన రైతులు కూడా వెళ్లి మాట్లాడుతున్నారు. వాళ్ళ అందరి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు ఇస్ ఎ గుడ్ లిజనర్. ఆయన కొత్త కొత్త ఐడియాస్ ని రాణిస్తున్నారు. అది మాత్రమే కాకుండా ఆయన ఐడియాస్ ని ఎవరి మీద రుద్దరు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారని ఆయనే అడుగుతారు. మీ స్ట్రాటజీ ఏంటని ఆయనే అడుగుతారు. అయితే ఇది కూడా కొంచెం ఆలోచించండి, ఆయనే చెప్తారు. ఒక ప్రోగ్రాం ద్వారా ఆయన ఎవరిని కూడా బలవంతం పెట్టరు. మిమ్మల్ని ఆయన ఫోర్స్ చేయరు. అదే సమయంలో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఆలోచించమని చెప్తూ ఉంటారు.